జనాంగం విషయంలో కూడా కొంతమంది విషయంలో వాగ్దానం నిరర్థకమైంది. దేవుడు వాళ్ళను బయటికి తెచ్చేటప్పుడు పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన దేశంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు, మోషే చేత చెప్పించాడు. బాగుంది. కానీ చేరలా. ఎందుకని చేరలా? సంఖ్యాకాండంలో మనం చూసాం, వాళ్ళు ప్రయాణమై వెళ్ళి కనాను దేశానికి సమీపంలోకి వెళ్ళారు. ఇంకొంత ప్రయాణం చేస్తే దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలోకి ఎంటర్ అవుతారు. మోషే ఏం చేశాడంటే గోత్రానికి ఒకటి దగ్గరకు తీసుకొని, గోత్రానికి ఒకటి చొప్పున తీసుకొని 12 గోత్రాలకు 12 మందిని తీసుకొని, మనకు దేవుడు ప్రామిస్ చేసినటువంటి వాగ్దాన భూమిని ఒక్కసారి దర్శించి రండి, ఆ దేశపు పండ్లలో కొన్నిటిని తీసుకొని రండి, ఆ దేశం ఎలా ఉంది, ఆ దేశంలోని వ్యక్తులు ఎలా ఉన్నారో చూసి రండి అని గోత్రానికి ఒకటి చొప్పున 12 గోత్రాలకు 12 మందిని ఎంపిక చేసి పంపించాడు. వాళ్ళు అక్కడ సంచరించాల్సినటువంటి సమయం 40 రోజులు. ఈ 40 రోజులు అక్కడ వాళ్ళు తిరగాలి, అక్కడ వ్యవహారాలన్నీ తెలుసుకొని వచ్చి మోషేకి చెప్పాలి. 12 మంది పోయారు, 40 రోజులు తిరిగారు, ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత 10 మంది నోరెత్తి మాట్లాడారు, మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అక్కడ మేము ఆనాకు వంశీకులైన నెఫీలీ జాతి మనుషుల్ని చూశాం. ఒక్కొక్కడు తాడి చెట్టు పరిమాణంలో ఉన్నాడు. వాడు మమ్మల్ని చూసినప్పుడు మేము వాడి దృష్టికి మిడతల్లా కనపడ్డాం. మా దృష్టికి మేము వాళ్ళని చూసి మమ్మల్ని చూసుకుంటే కూడా మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం. అంత భారీ దేహాలు, హెవీ పర్సనాలిటీస్, దీర్ఘ దేహులు, ఉన్నత దేహులు, రాక్షస జాతి చూసాం మేము అక్కడ. వాళ్ళు ఎంత పొడుగున్నారంటే వాళ్ళని చూసి మమ్మల్ని మేము చూసుకుంటే మిడతల్లా కనపడ్డాం. అంత పెద్ద శరీరాలు కలిగిన వాళ్ళు అక్కడ కాపలాలు కాస్తున్నారు. మనల్ని ఖచ్చితంగా సాగుకొడతారు. ఏం లేదు, కాళ్ళ కింద పడేసి నలిపేస్తారు మనల్ని. అలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశము భయంకరమైన దేశము, తన నివాసులను భక్షించు దేశము, అది ఇదని 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. ఎప్పుడైతే ఈ సమాచారం వాళ్ళు చెప్పారో, ఇక చూడు ఇశ్రాయేలు జనమంతా కలిసి ఏమన్నారో ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడండి, రెడీగా ఉంటారు. 14వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైన సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశము లోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిది. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదామని ఒకరితోనొకడు చెప్పుకొనగా. చూసారా ఎంత పని అయిందో? 12 మందిలో 10 మంది చెప్పిన